అయోధ్యలో రాముల వారి గుడి నిర్మాణం అనేది ఎందుకు మనం చేయకూడదు అని పివి నరసింహారావు గారు అనుకొని మనమే చేద్దాం ఏముంది అందరినీ సాధు సంతుల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి మనం చేయొచ్చు కదా సంకల్పం చేసుకున్నారనేది కూడా ఉంది కదా. అంటే ఆయన ఇది కూలిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీ రాముడు వాళ్ళ రాముడు అనుకుంటున్నారు వాళ్ళు. ఆయన చెప్పిన మాటలు మనం బీజేపీతో పోరాడచ్చు మనం, కానీ రాముడితో ఎక్కడ పోరాడతామయ్యా. ఇంకా ఆయన ఉద్దేశం ఏంటంటే రాముడే. ఈ పార్టీల వ్యవహారం పక్కన పెడితే ఈ దేశంలో కోట్ల మంది ప్రజలు ఆరాధించేది రాముడు. ఆదర్శ పాలన అంటే రాముడు, ఆదర్శ దాంపత్యం అంటే రాముడు, ఒక నిజాయితీ అంటే రాముడు, మాట మీద నిలబట్టాడు, ధర్మనిష్ట, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి భారతీయ సంస్కృతికి ఒక గుర్తు కనుక, ఒక ప్రత్యేక రాముడు కనుక, ఆ రాముడి జన్మస్థానం అదే అని నమ్ముతున్నాం కనుక అక్కడ రామాలయం రావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇది పొలిటికల్గా అయిపోయి రాముడు ఏదో మా పార్టీ అని వాళ్ళు అనుకుని కాదు, వాళ్ళకి ఇవ్వకూడదని వీళ్ళని, ఇవన్నీ కాదని ఆయన ఏం చేశారంటే పొలిటికల్గా దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే బయటికి తెలియకుండా జరగాలి. ఆయన చేసినటువంటి ఒక చాణక్య నీతి అనండి, ఇది అద్భుతమైన ప్రక్రియ. అది సులభం కాదు. ఇంత పెద్ద దేశంలో, అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు, ఎన్ని రకాల వర్గాలు, ప్రతివాడు ప్రతి రాష్ట్రంలోనూ అనేక మంది నాయకులు ఉన్న చోట ఎవరికీ తెలియకుండా ఒక ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్ ఏంటంటే ధర్మాచారులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక రామ జన్మభూమి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఈ ట్రస్ట్కి మనం ఆ భూమిని అప్పగిస్తాం. ఈయన ప్లాన్ ఏంటంటే వేరే మాస్కు సంబంధించి వాళ్ళకి వేరే ల్యాండ్ ఇస్తాం, ఏదో వాళ్ళు సాటిస్ఫై చేస్తాము. రామజన్మభూమి మాత్రం ఎక్కడైతే రామలల్లాలు వచ్చేసాయో అక్కడ రామజన్మభూమి ట్రస్ట్ ద్వారా సహాయంతో మనం నిర్మాణం చేస్తాం. ఇది పొలిటికల్గా చేయకూడదు కనుక పార్టీ చేయదు, గవర్నమెంట్ చేయదు, కానీ ఒక ట్రస్ట్. ఈ ట్రస్ట్కి ఎవరు ఉండాలి అంటే నమ్మదగిన వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళే ఉండాలి, వాళ్ళని ప్రజలు భారతదేశం అందరూ యాక్సెప్ట్ చేసే వాళ్ళే ఉండాలి. అలాగే ఆలోచించాయన. శృంగేరి పీఠాపతి దగ్గర నుంచి, కంచి పీఠాపతి దగ్గర నుంచి, అక్కడ హనుమాన్ గడి, అక్కడ ఉండే లోకల్ హనుమాన్ గడి మహంతు దగ్గర సహా అందరినీ దేశంలో అన్ని వర్గాలని, అంటే హిందూ ధర్మంతో ముడిపడి ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాల వాళ్ళని కూడా కలుపుతూ ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేయడం కోసమని ఒక తిరిగినటువంటి వ్యక్తి పివిఆర్కే ప్రసాద్. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికి తెలియదు. ఆఫీస్లో వారం రోజులు ఉంటే వారం రోజులు ఉండేవాడు కాదు. ఆయన మరి అన్ని చోట్లకి వెళ్ళాలంటే ఎలాగా, అందుకని మధ్యప్రదేశ్లో వెళ్ళాలనుకోండి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన దిగ్విజయ్ సింగ్ తీసుకెళ్ళిపోయాడు. ఆయన అధికారికంగా ఉంటే కానీ అప్పుడు హెలికాప్టర్ ఉంటుంది కదా, అలాగే ఎక్కడ వీలైతే అక్కడ వెళ్తే అక్కడ లోకల్ చీఫ్ మినిస్టర్ లేదా యూనియన్ మినిస్టర్తోనూ ఇలా టైప్ చేసుకుని వెళ్ళేది. ఎందుకు వెళ్తున్నాడు చెప్పేది కాదు, వెళ్ళేది వాళ్ళతో వీళ్ళతో అలా మాట్లాడి ఇది 93, 94 2 సంవత్సరాలు పట్టింది పూర్తిగా 2 సంవత్సరాల పాటు ఈయన పివిఆర్కే ప్రసాద్ గారు తిరిగి వాళ్ళందరినీ ఒప్పించి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ రిజిస్టర్ చేశారు. రిజిస్టర్డ్ డీడ్ ఉంది ఇప్పటికీ. ఓకే. ఆ ట్రస్ట్కి అప్పగించడానికి భారతదేశ ప్రజలు ఎవరు అభ్యంతరం పెట్టరు, ఎందుకంటే అందరూ ధర్మాచారులు ఉన్నారు కాబట్టి. అది ఖచ్చితంగా 94లో దీన్ని ఈ ట్రస్ట్ అప్పగించేద్దాం ఈ భూమి అని పివి నరసింహారావు నిర్ణయించారు ప్రధానమంత్రిగా. కానీ ఆ చివరికి వచ్చేసరికి 94 చివరికి వచ్చేసరికి ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ఇంకా 4-5 నెలల్లో రకరకాల రాజకీయ పరిణామాలు, తమిళనాడు నుంచి చాలా ఒత్తిడి వచ్చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి జయలలితకి సయోధ్య లేదు. జయలలితను ఏమైనా సరే మన జయలలిత మన టైప్ ఉండకూడదు, మనం పోటీ చేయాలి విడిగా అని మోపనార్ వర్గం అంతా ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కొంచెం 4 రోజులు ఆదాం ఎప్పుడైతే ఇది పరిస్థితి సాగింది, ఎలా సాగి 95 చివరి సాగి 96 వచ్చేసింది. ఎన్నికల టైం వచ్చేసరికి సరే ఎలాగ మళ్ళీ మనమే వస్తాం కదా, ఎన్నికలు అయిన తర్వాత మనం టేకప్ చేద్దాం.
ఈ ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేద్దాం అంటున్నారు. సో 95లో జరిగింది ఇది. కానీ ఆ ట్రస్ట్ ఇప్పటికే అలా డీడ్ అలాగే ఉండిపోయింది, అది అమలు జరగల. ఆయన అధికారంలోకి మళ్ళీ వచ్చి ఉంటే వచ్చి అప్పుడే ఉంటే అయిపోయేది. ఖచ్చితంగా ఆయన ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. నిజంగా రాము అందుకని ఆయన రామభక్తిని మనం శంకించనక్కర్లేదు, ఆయన దేశభక్తిని శంకించనక్కర్లేదు. కానీ పరిస్థితులు ఇప్పుడు జరగాలని ఉంది కాబట్టి అప్పుడు జరగలేదు. జరగలేదేమో. రాముడు వనవాసానికి వెళ్ళే ముందర లక్ష్మణుడు వచ్చి చెప్తాడు, అన్నయ్య నువ్వు ఎవడు నిన్ను వెళ్ళమన్నాడు వనవాసానికి, ఎక్కువ సింహాసనం, ఎవడొస్తాడో చూస్తాను, ఎవడొచ్చినా అడ్డం కొనబడి జైల్లో పెట్టేస్తాను, నరికేస్తాను, ఎక్కువ ఎక్కువ అంటాడు. అప్పుడు రాముడు ఏం చెప్పాడంటే ఈ మాట చెప్పాడు. బహుశా ఈ ఫిలాసఫీ ఆయన బాగా వంట పట్టించుకుంటారు. సుఖ దుఃఖి భయక్రోధో లాభాలాభో భవాభవో యచ్చ కించిత్ తథాభూతం నన్ను దైవస్య కర్మతత్. గొప్ప సుఖము, గొప్ప కష్టము, గొప్ప లాభము, గొప్ప నష్టము, ప్రాణి పుట్టడం పుట్టకపోవటం, ఇలాంటివన్నీ పరిణామాలు ఉన్నాయి. గొప్ప భయంకరమైన క్రోధం రావడం, భయం రావడం, ఏ చిన్న పరిణామం అయినా మనల్ని విధి నడిపిస్తుంది. ఇట్ అండర్స్టాండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఆ రాముడు చెప్తాడు. బహుశా పివి నరసింహారావు అర్థం చేసుకుని ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.